ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము నుండి 34వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని గ్రహించారు. ప్రతి ఉదయమున మీ శ్రేష్టమైన దివ్యవాక్కును ధ్యానం చేయడానికి మీరు కృప చూపుచున్నారు. ఈ సమయమును మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ చదువుకునబడిన ఈ లేఖనం మా కొరకు దీవించండి. లేఖనంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, దేవుని లేఖనము సూటిగా స్పష్టముగా మనతో తెలియజేస్తూ ఉంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ప్రియ దేవుని పిల్లలారా, మోసపోకుడి అనే భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు అని అంటే, మోసపోతూ ఉన్నవారు ఈ లోకములో అనేక మంది ఉన్నారు. మోసము ఈ లోకము యొక్క ఉద్దేశము. ఈ లోకమే ఒక మోసము. దేవుని పిల్లలారా, మోసపోకుడి అని భక్తుడు మనలను మేల్కొల్పుతా ఉన్నాడు. ఎవరికి ఈ మాట చెప్తూ ఉన్నాడు అని అంటే, సత్యవంతుడైన దేవునిని ఎరిగి సత్యవంతుడైన దేవుని నామాన్ని ఆరాధిస్తున్నటువంటి మనుష్యులతో, శరీర కార్యములతో చెడిపోయిన వారితో కాదు చెప్పినటువంటి మాట ఇది. ఇది విశ్వాసము ద్వారా, విశ్వాసములో క్రీస్తులోనికి నడిపింపబడి క్రీస్తు సాంగత్యమును చేస్తున్నటువంటి వారు, క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి వారు, క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తునందు తమ యొక్క జీవితాలను కట్టుకుంటున్నటువంటి వారితో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోసపోకుడి అని అంటే, ఇలాంటి వారందరూ కూడా, క్రీస్తుని ఎరిగిన వారు కూడా ఈ రోజున మోసపోతా ఉన్నారు. కాబట్టి మీరు మోసపోకుడి అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మోసము అనేక రకాలుగా అది రూపాన్ని పుచ్చుకుని మనుష్యులను వారు దేవుని పిల్లలు కారని చూడకుండా సమస్తమును చెడగొట్టడానికి అది కంకణ కట్టుకున్న దానిలా మనకు కనపడతా ఉంది. మోసము అనేటువంటిది, మోసపు జీవితం అనేటువంటిది సాతాను లక్షణం, సాతాను గుణం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మోసపోకుడి అని భక్తుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో మోసపోతున్నా మనం? దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి నీవు, దేవునిని ఆరాధించేటువంటి నీవు, సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నీవు, సజీవుడైన దేవుడు ఎవరో, మాట్లాడే దేవుడు ఎవరో, ఉన్న దేవుడు ఎవరో తెలుసుకున్న నీవు మరలా ఈ లోకముతో నీవు స్నేహం చేస్తూ, ఆ సత్యవంతుడైన దేవుని సన్నిధిని దొంగిలిస్తూ, దేవుని నామానికి అవమానకరంగా నీవు బ్రతుకుతున్నావు. అవిశ్వాసి అయినటువంటి వారికి, యేసు నామమును, దేవుని నామాన్ని ఎరగనటువంటి వారికి నీ ఒక ప్రతిబంధకంగా ఉన్నావు. నీ జీవితము యేసు నామమును అంగీకరించకుండా ఈ లోకముతో నీవు స్నేహం చేస్తూ, ఈ లోకపు పోకడలతో, ఈ లోకములో ఉన్నటువంటి చెడ్డ వాటినన్నిటినీ నీ హృదయంలో, నీ శరీరములో ధరించిన వాడవై, ధరించిన దానవై, నీ వలననే సత్యమును తెలుసుకోకుండా అడ్డము ఏర్పడతా ఉంది అన్యులైన వారికి. ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేసావా? మోసపూరితమైన ఆలోచనలు, మోసపూరితమైన తలంపులు, మోసపూరితమైన నడతలు నీ జీవితాన్ని ఎలుబడి చేస్తున్నాయని నీవు ఎప్పుడైనా గ్రహించావా? నాలో ఏ మోసం ఉందండి, నేను ఎవరిని మోసం చేశాను అని ఒకవేళ నీవు పైకి అనగలుగుతున్నావేమో. నీ అంతరాత్మను ఒక్కసారి పరిశీలన చేయి. నీ జీవితము నీవు లేచిన దగ్గర నుండి నీవు పడుకునేదాకా ఎవరినో ఒకరిని మోసం చేయలేనటువంటి తలంపుతో, ఏదో ఒక మూలన ఆ ఆశతో నీవు బ్రతుకుతున్నావేమో.
ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని లేఖనం నీతో మాట్లాడుతూ ఉంది. బ్రతికించే మాట నీతో మాట్లాడుతూ ఉంది. ప్రేమతో చెప్తా ఉంది, మోసపోవద్దు. నీ సాంగత్యము, నీ స్నేహము ఎవరితో చేస్తా ఉన్నావు? నీ సాంగత్యము, నీ స్నేహము ఎవరితో నీవు నీ స్నేహం చేస్తా ఉన్నావు? మంచి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు. కాబట్టి నీ స్నేహము ఎవరితో? దేవుని ఎరిగినటువంటి వారితోనా, దేవుని ఎరగనటువంటి వారితోనా నీ స్నేహం? నీ స్నేహము, నీ మాటలు, నీ తలంపులు, నీ యొక్క నడత ఎవరితో కలుపుతూ ఉన్నావు? మోసము ఈ లోకములో పొంచి ఉంది. మోసము చేయటానికే సమస్త మానవాళి శరీరములను ఆవరించి అపవాది అయినటువంటి సాతాను ప్రతి ఒక్కరి ఆలోచనలను, తలంపులను, హృదయములను, మనస్సులను చెడగొట్టి ఉన్నాడు. కాబట్టి నీవిప్పుడైనను మరి మేల్కొని దేవుని లేఖనంలో చెలవిచ్చినట్లుగా నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఆ స్నేహము నీకు క్షేమాన్ని ఇచ్చేదేనా? ఆ యొక్క మరి స్నేహము నిన్ను మరి రక్షించేదేనా, నిన్ను కాపాడేదేనా? ఒక్కసారి ఆలోచన చేసుకొని ఎవరితో స్నేహం చేస్తున్నావో మరి దేవుని లేఖనము ఇక్కడ సెలవిస్తా ఉంది. మోసపోకు, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. నీవు మంచి ప్రవర్తన కలదానివే, కానీ నీతో కలిసినటువంటి ఆ స్నేహం అనేటువంటి ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడు మరి నిన్ను వలలో వేసుకోవడానికి, నిన్ను చెరిపివేయడానికి, నిన్ను లాగివేయడానికి, పాపములోనికి నిన్ను నెట్టివేయడానికి, నిన్ను త్రోసివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఒక్కసారి ఆలోచన చేసావా? ఎప్పుడైనా నీ మనస్సులో, నీ హృదయములో దేవుని చోటును మరి నీవు తీసివేసుకుని ఈ పాప సంబంధమైన దుష్ట సాంగత్యముతో నిండిపోయిన మరి దుష్ట మరి ఆలోచనలతో నిండిపోయినటువంటి, ఎదుటివారిని నాశనం చేయాలని, ఎదుటివారిని మరి మోసం చేయలేనటువంటి ఆలోచనతో కూడినటువంటి హృదయం కలిగిన వాడితో నీవు సాంగత్యం చేస్తున్నావా? సహవాసం చేస్తున్నావా? ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోమని దేవుని లేఖనం ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది. ఈ దేవుని పిల్లలారా, మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. నీలో ఉన్నటువంటి మంచి నడకతను అది చెరిపివేస్తుంది. కాబట్టి నీవు ఎవరితో స్నేహం చేస్తా ఉన్నావు? ఎవరితో సహవాసం చేస్తా ఉన్నావు? ఎవరితో నీ యొక్క మాటలు కలుపుతా ఉన్నావో జాగ్రత్త. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో మోసము అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి మరి ఆయుధం. మోసం అనేటువంటి మరి ఒక భయంకరమైనటువంటి పాపము నీ వాకిట పొంచి ఉంది. కాబట్టి జర జాగ్రత్త అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిను చెరుపుతుంది. కాబట్టి ఏం చేయమంటున్నాడు దేవుడు? నీవు నీతి ప్రవర్తన కలిగిన వాడవై మరి మేల్కొని పాపము చేయకుండి అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి ఈ రీతిగా నీవు మరి దుష్ట సాంగత్యము వలన నీ నడవడికను చెరుపుకొని మరి నీవు పాడైపోతా ఉన్నావు. కాబట్టి దేవుని లేఖనం సెలవిస్తా ఉంది, ఇప్పుడైనను నీవు నీతి ప్రవర్తన కలవాడవై మరి మేల్కొని పాపము చేయకుండా నిన్ను నీవు కాపాడుకో. ఎందుకు ఈ విషయాన్ని మరి భక్తుడు సెలవిస్తా ఉన్నాడంటే, కొంతమందికి దేవుని గురించిన జ్ఞానం లేదు. కాబట్టి వారందరికీ సిగ్గు కలగటానికే ఈ మాట నేను చెప్తున్నానని లేఖనంలో ఆయన వ్రాయించాడు. దేవుని పిల్లలారా, కాబట్టి నీ సాంగత్యము, నీ స్నేహము ఎవరితో చేస్తున్నావో జాగ్రత్త. మోసపోవద్దు. నీవు దుష్ట సాంగత్యమును మరి కలిగి ఉన్నట్లయితే నీ నడవడిగా చెడుతుంది. నీవు నిత్యరాజ్యాన్ని కోల్పోతావు, పాపములో కూరుకుపోతావు. కాబట్టి మరి దుష్ట సాంగత్యమును విడిచిపెట్టి సత్యవంతుడైన దేవుని మార్గములో నీవు నడవాలని, మరి మంచి నడవడిక కలవైన వారితో నీవు స్నేహం చేస్తూ నీ జీవితాన్ని ఒక మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాస్యతలోనికి నడిపించుకోవాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజునే మరి దుష్ట సాంగత్యమును
మరి చెడ్డ స్నేహములను విడిచిపెట్టి సత్యవంతుడైన దేవునితో నీవు అంటుకట్టబడాలని, నీతి ప్రవర్తన నీ జీవితంలోనికి ఆహ్వానించి నీతిమంతుడివై ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగున జీవించాలని ఆశపడుతున్నావా? నా దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి, ఆ రీతిగా మరి నడిపించటానికి, నీ పాపములన్నిటినీ క్షమించటానికి, నీవు చేసిన దోషములన్నిటినీ మరి కడిగి వేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆ రీతిగా ప్రభువులో నీవు నిలిచి ఉండాలని, సత్యవంతుడైన దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు మరలా లోకముతో స్నేహం చేయకూడదని దేవుని లేఖనాన్ని పరిశీలన చేస్తూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, ధ్యానం చేస్తూ, వాక్య ప్రకారం జీవించే ఆ మనస్సు, ఆ యొక్క హృదయము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. సకలాశీర్వాదముల కారణభూతుడైన దేవా, నీకు వందనాలు నాయనా. అవును తండ్రి, నైనా దుష్ట సాంగత్యము చేత మా జీవితాలను చెడగొట్టుకున్నటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుందని నీ లేఖనమును చదివి విని ధ్యానం చేసి కూడా నాయనా ఈ రోజున మోసపోతున్నటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు. ముఖ్యముగా యవన బిడ్డలైన, యవన స్త్రీలైనటువంటి యవన కుమార్తెలు అనేక మంది నాయన ఈ రోజున ఈ మోసపూరితమైన మాటలను, లాలన మాటలను వారు తేలికగా తీసుకొని మోసపోతూ ఉన్నారు నాయన. అట్లాంటి యవన కుమార్తెలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, కుమారులను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. నాయన దుష్ట సాంగత్యము, చెడ్డ ఫ్రెండ్షిప్ వలన ఎంత భయంకరమైనటువంటి మరి ఏ దుష్టములోనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారో వారికి మీరు తెలియచేశారు నాయన. ఈ రోజున అట్లాంటి వారందరితో మీరు మాట్లాడమని నాయన, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో మరి నడవాలో, ఎవరితో మాట కలపాలో, ఎవరితో మరి మరి ఫ్రెండ్షిప్ను చేయాలో నాయన నీ వాక్యమందు క్లియర్గా సెలవిచ్చారు నాయన. ఆ రీతిగా చెడ్డ నడవడికనంతటిని విడిచిపెట్టి నీతి ప్రవర్తన కలవారగినట్లుగా సహాయం దయచేయమని, ఈ రోజున చెడ్డ ఆలోచనల చేత ఇతరులను మోసం చేయాలనేటువంటి తలంపులతో నిండిపోయి ఈ లోకంలో తిరుగుతున్న దుష్టులైన వారితో మీరు మాట్లాడమని, వారి ఆత్మలను రక్షించండి, వారును సత్యమును తెలుసుకొని నీ సత్యమునందు నిలిచి ఉండడానికి కృపను చూపమని, వారిలో ఉన్న దుష్ట సాంగత్యమును విడిచిపెట్టి నీతి ప్రవర్తన కలవారై అయినా మేల్కొనుటకు, ఆయన పాపము చేయకుండా వారిని అడ్డగించుటకు ఆయన సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఈ దినం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలనైనా. ఈ దినమందు మేము చేయు ప్రయాణములను, ప్రయత్నములను సమస్తమును దీవించండి. మా ప్రయాణములలో మా యొక్క ప్రయాసలో మీ దూతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని, ఈ దినమునకు కావలసిన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా నీ కుమారులైన నీ కుమార్తెలైన మాకందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.